దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్ లో భాగంగా ఈరోజు డే 15. దీనికి కీవర్డ్స్ గా 1 కొరింథీయులో రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మరి ఇది ఏంటంటే, సనగకుడి కానీ కృతజ్ఞత కలిగి ఉండుడి. డోంట్ గ్రంబుల్ బట్ బీ గ్రేట్ఫుల్. దేవునికి స్తోత్రం. మరి ఇశ్రాయేలీయులు అరణ్యయానంలో మోషే అహరోనుల గారి మీద పలుమార్లు ప్రతి చిన్నదానికి కూడా సనుగుకోవటం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని చూసి చూసి సాక్షాత్ దేవాది దేవుడు అంటా ఉన్నాడు, మోషే మీ మీద కాదు వారు సనుగుతుంది, నా మీద అని దేవుడు ఆ రీతిగా వారి సనుగుడు గురించి సంతాపన ఉండటం మనం చూస్తూ ఉంటాము. మరి కీర్తన 106:25 ఒకటి ఉంటుంది కదా, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి అని కూడా చెప్పబడతా ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ ఈ సనుగుళ్ళు అన్నవి ఏంటంటే 3 పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉంటాం. ఒకటి, మన పరిస్థితిని బట్టి మనం సనుక్కోవటం. రెండోది అంటే ఇజ్రాయేలు లాగా అనమాట. రెండోది, ఇతరులు మంచి జరుగుతూ ఉంటే దాన్ని బట్టి అసూయతో సనుక్కోవటం. మూడోది, ఏదన్నా మంచి పని చేస్తున్నప్పుడు అబ్బో వీళ్ళేనా చేసేది అంతా నిష్ఠూరంగా మాట్లాడేవాళ్ళు అనమాట. మరి రెండోదిగా చూసినట్లయితే అసూయతో సనగటం మనం మత్తయి సువార్త 20:12 చూస్తాం. మరి అక్కడ ఇంటి యజమాని మరి పని చేయటం కోసం మార్నింగ్ 9 o'clock నుంచి 9 నుంచి మరి ఒక్కొక్కరు పని వాడిని తీసుకోవటం చూస్తా ఉన్నాం. చివరికి 5 వచ్చిన వాడిని కూడా అదే జీతం ఇవ్వటం చూస్తూ ఉన్నాము. అప్పుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళు మరి సన్నుకోవటం చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ యజమాని ఒక దేనారానికి మాట్లాడుకున్నారో అంతే ఇవ్వటం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వీళ్ళైతే సన్నుకోవటం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ మంచి పని చేసినప్పుడు కూడా మరి సన్నుకోవటం. శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య మరి పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడని అక్కడ సన్నుకోవటం చూస్తూ ఉంటాం అనమాట. అంత మాత్రమే కాదు కానీ ఏదైనా చర్చ్లో అనౌన్స్ చేసినప్పుడు కూడా సన్నుక్కుంటా ఇస్తూ ఉంటారనమాట. ఈ రీతిగా తగదు. లేఖనాలు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. మందిరం విషయమనే కాదు కానీ ఏదైనా పేద సాధులకు సహాయం చేద్దామని కానీ, మరి న్యాచురల్ డిజాస్టర్ టైంలో ఏమన్నా సహాయం చేద్దామని కానీ ఈ రీతిగా పిలిపించినప్పుడు కూడా చాలా మంది రెస్పాండ్ అవ్వటానికి సనుక్కుంటా ఉంటారు. మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నదని ఈ రీతిగా ఎవ్వరు అనుకోకూడదండి. ఎందుకంటే అలా అనుకొని ఇస్తే ఫలం ఏముండదు. దేవుని దగ్గర నుంచి మనం ప్రతిఫలం ఏం పొందుకోము. ఆ ప్రతిఫలం ఎట్టిదో మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదా. మిక్కిలి అల్పులని నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే. ఎందుకంటే ఇహలోక పరంగా కూడా సేయింగ్ ఉంది కదా, మనుషులకు చేస్తే అది దేవునికి చేసినట్టే అనుకుని ప్రతి ఒక్కరం కూడా సహాయం చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం కూడా సనుక్కోకూడదు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 ఉంటుంది కదా, సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలను కూడా మనం చెయ్యాలంట. మరి 1 పేతురు 4:9 కూడా సనుగు కొనుకుడి, ఒకరికొకడు ఆతిథ్యం చేసుకోవాలంట, సనుక్కోకుండా. మరి ప్రతిదానికి సనుక్కుంటా ఉంటారు. దేవుడు అనేకమైన కార్యాలు చేసినప్పటికీ సనుగుడుతోనే జీవితం మొత్తం కొనసాగిస్తూ ఉంటారు. ఏ మాత్రం దేవుడిచ్చిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన ఇచ్చిన మరి చేసిన ఉపకారాన్ని బట్టి ఏ మాత్రం కృతజ్ఞతే కలిగి ఉంటారనమాట. మరి 103వ దావీదు కీర్తనలో మనం చూస్తాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. మరి మన అంతరంగులో మన కాన్షియస్తో మన సంపూర్ణ వివేకముతో మరి బలముతో శక్తితో ఆయన సన్నుతించాలి. ఆయన నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైన. నిజముగా ఈ సమయాన్ని చూడక అనేకులు దాటిపోయి ఉన్నారు. సజీవంగా ఉన్నప్పటికీ వారి వెంటిలేటర్స్ మీద, ఐసీయూలో, మరి ఆ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్కి ఆ రిపోర్టు ఈ రిపోర్టు, మరి ల్యాబుల చుట్టూ బ్లడ్ టెస్టుల కోసం, స్కానింగ్ల కోసం తిరుగుతున్న వారు అనేక మంది లేరా? దేవుడు ఇంత క్షేమాన్ని ఇచ్చాడంటే ఏమన్నా కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడు అది ఇవ్వలేదే, ఇది చేయలేదని ఈ రీతిగా అంటూ ఉన్నాం. కానీ ఈ ఊపిరినిచ్చాడు. దేవా నీకు స్తోత్రం. అయ్యా నువ్వు రక్షణ ఇచ్చావయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రం. నిజంగా
ఉచితంగా ఇస్తున్న రక్షణ బట్టి అందరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారే, దానికి కూడా ఏదో ఒకటి మరి ఎంట్రీ ఫ్రీ అని చెప్తే అసలు ఎంతమంది రక్షించబడతారు కదా. మరి ఉచితంగా నన్ను రక్షించావయ్యా, ఈ రీతిగా ఎవరన్నా కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుని స్తుతిస్తున్నారా? ఈ ఊపిరి నుంచావయ్యా, ఈ రీతిగా మరి వెంటిలేటర్ మీద ఊపిరిని పీల్చుకోలేక గంటకింత అని రోజుకింత అని పే చేస్తున్న వారు ఉన్నారు. కానీ నాకు ఇంత ఆరోగ్యాన్ని ఆయుష్కాలను ఇచ్చామని ఎవరన్నా కృతజ్ఞతా భావం కలిగి ఉన్నామా? మరి ఒక ఇంగ్లీష్లో సాంగ్ ఉంటుంది కదా, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ గాడ్ హాస్ డన్ ఫర్ యూ. అంటే ఒక్కొక్కటిగా దేవుడు చేసిన కార్యాలను మనం రాసుకుంటూ నెమరు వేసుకుంటూ వెళ్తే దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు నా జీవితంలో జరిగించాడో దాన్ని బట్టి ఆశ్చర్యపడిపోతామంట. దేవునికి స్తోత్రం. నిత్యంగా దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మరి వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారని కాకుండా డైరీలు రాసేటప్పుడు వాళ్ళ రోజు టైము అని అవి తీసుకొని బాధపడటం కాదు, కానీ దేవుడు ఏవేవి కార్యాలు చేశాడో అవి నోట్ చేసుకొని మరలా వెనక్కి వెళ్ళి దేవుని స్తుతించబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. మరి మనం ఎప్పుడు కూడా ఒక విషయమే గుర్తుపెట్టుకోవాలండి, ఈ భౌతిక పరమైన వాటికి కంపేర్ చేసుకోవాల్సింది మనకంటే కింది స్థాయి వాళ్ళని, అలాగే ఆత్మీయ స్థితిలో కంపేర్ చేసుకోవాల్సింది మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారు. ప్రతి విషయంలో కూడా ప్రతి పరిస్థితిలో కూడా నిశ్చయంగా మనం సాటిస్ఫై ఫీల్ అవ్వాలి, తృప్తి కలిగి ఉందాం, కృతజ్ఞత కలిగి ఉందాము. మరి కృతజ్ఞత కలిగి ఆయన మనం స్తుతించి ఆరాధించినప్పుడు నిశ్చయంగా నేడు మనం అనుభవిస్తున్న మేళ్ల కంటే, ఉపకారాల కంటే, అద్భుతాల కంటే 2 పాళ్ళుగా చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయిన సమస్తము కూడా 2 పాళ్ళుగా అనుగ్రహించే దేవుడు అన్నాడు. సమకూర్చుకునే సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రతి ఒక్కరం కూడా సనుగులను మానుదాం, కృతజ్ఞత కలిగి మాత్రమే కాదు కానీ ఆయన ఇచ్చే అత్యధికమైన 2 పాళ్ళ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.